బీటీవీ, ఇది మీ టీవీ. ఒక నియంత పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం అయింది. రివర్స్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది. సైకో పాలనలో మన బిడ్డల భవిష్యత్తు విధ్వంసం అయింది. నమ్మి అధికారాన్ని ఇచ్చినందుకు ప్రజల ఆశలు ఆకాంక్షలు విధ్వంసమయ్యాయి. బీసీలు, దళితులు, మైనారిటీల ఆత్మగౌరవం విధ్వంసానికి గురైంది. ఇవన్నీ చూసి సురేష్ ఈ పుస్తకంగాన్ని తీసుకొచ్చారు. ఒక మాటలో చెప్తున్నా, ఈ 5 ఏళ్లలో రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసమైంది, భావితరాల భవిష్యత్తు విధ్వంసమైంది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బ్రాండ్ దెబ్బతింటే ఆ రాష్ట్రం ఏదైనా చూడండి, మీరు ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు. 185 అంశాలు ఆయా సంఘటనల్ని వారు ఎంత బాగా తీసుకొచ్చారంటే అంత బాగా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి తిట్టచ్చు, కోపంలో మాట్లాడచ్చు, పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన. సురేష్ గారిని ఇంకొకదానికి అభినందిస్తున్నా. ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు భావితరాలకు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం, రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఒక రోడ్డు వేయాలంటే, ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపెన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసే పరిస్థితికి వచ్చింది. దానికి భిన్నంగా 29,000 మంది రైతులు 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో ₹1 తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం. ఎందుకు ఆ మాట అన్నానంటే, ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు, మళ్ళా మా భూములు పోతాయి, మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజే చెప్పేవాళ్ళు. కానీ ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి 35,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రాకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమరావతి దేవతల పేరు, దేవతల రాజధాని అమరావతి. ఆ రోజు అందరిని అడిగిన తర్వాత, అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం. ఒక్క విషయం మనం చూస్తే, ఒక రాజధాని, ప్రజా రాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి, అన్ని మసీదుల్లో పూజ చేసి, అన్ని చర్చల్లో పూర్తి చేసి, పవిత్ర దేవాలయాలన్నింటిలో పూర్తి చేసి, అక్కడ జలాల్ని, మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే, ఎవరైతే 24/7 365 డేస్ చెవుల్లో ఊదుతున్నారో ఆ ఛానల్స్ అన్నిటికీ ఉచ్చబడిపోయింది ఈ రోజు ఈ సభతో, రాప్తాడు సభతో. అలాగే
ఇంకా చంద్రబాబుకి చెప్పే అక్కర్లేదు. వాళ్ళ కుర్చీలు మడత పెట్టుకుని ఒకళ్ళ సంకలు ఒకళ్ళు నాక్కుని సంకారావాలు ఎన్ని చేసుకున్నా గాని వాళ్ళ మాట ఎవరు వినట్లేదు, వాళ్ళ సభలు ఎవరు చూడట్లేదు, వాళ్ళ సభలకు కూడా జనాలు రావట్లేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అలాగే TV5, ఆంధ్రజ్యోతి ఎన్ని ఓదరగొట్టినా ఎంత చెప్పినా జనాలు వినేటట్టు కనిపించట్లేదు. వాళ్ళకి ఇన్సెక్యూరిటీ మొదలైపోయింది. ఇంకా పావలాగాడికి లాస్ట్ టైం అన్న ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఈసారి మొత్తానికి ఏది వచ్చేటట్లేదు. హైదరాబాద్ తరిమి కొట్టారు. నా చేతులారా నేను సినిమాలు చెడగొట్టుకున్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆడికి ఒక భయం ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్ జగనన్న. నిజంగా మీ వ్యూహాలు అండ్ మీ సభలు అండ్ ఆల్సో మీ మంచి వాగ్దాటి ఇవన్నీ చాలా బాగా బాగున్నాయి. జనాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా. అలాగే మీరు నిజంగా కూడా ఈ కరోనా పీరియడ్ తీసేస్తే మీకు నాకు తెలిసి ఒక 2-2.5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న ఇదికి ఈ 2.5 సంవత్సరాలు మీరు చాలా కష్టపడి అసలు ఆంధ్రాని ఒక రేంజ్ లో నిలబెట్టారు. ఏ లీడర్ కి చేత కాదు. మీరు ఛాలెంజింగ్ గా చేశారు, మీరు సక్సెస్ అయ్యారు. అది జనాలకు తెలుసు కాబట్టి ఈ మౌత్ పబ్లిసిటీ వల్లనే మీరు ఇంకా ఎక్కువ అంటే ఒక 10 టీవీ ఛానల్స్ మీ గురించి ఓదరగొట్టక్కర్లేదు. జనాలు చాలు, చిన్న పిల్లలు చాలు, అలాగే ఆడవాళ్లు చాలు ఆ కుటుంబం అంతా ఓటు వేయించడానికి. సో ఆల్ ది వెరీ బెస్ట్ వైఎస్ఆర్సీపీ, ఆల్ ది వెరీ బెస్ట్ టు జగనన్న. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. మోర్ ఎనర్జీ అండ్ ఆల్సో మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎండలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇంకా మరింత ఉత్సాహంతో మీరు పాల్గొనాలని సభల్లో, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని, ఆ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా చూస్తారని కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ BTVని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. BTV, ఇది మీ టీవీ.